మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. 2024 చివరిలోకి వచ్చేసాం. 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ అందించాయి, ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి మనకు ఈ రెండు వ్రాపప్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు, బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారందరితో మాట్లాడదాం. ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెంకట్ మేక గారు నమస్తే సార్. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈదర రామకృష్ణ గారు, ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను. సో 2024లో మరి ఏ ఇండెక్స్లు ఏ విధంగా పెర్ఫామ్ చేశాయంటారు అసలు? ఈ క్యాలెండర్ ఇయర్ 2024లో నిఫ్టీ సెన్సెక్స్ దాదాపుగా 9 to 10% ప్రాఫిట్స్లో క్లోజ్ అవుతున్నాయండి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6.5% ప్రాఫిట్లో క్లోజ్ అవుతుంది. అట్లాగే కొంచెం బ్రాడర్ ఇండెక్స్లు అయిన CNX 500, అంటే దాంట్లో 500 స్టాక్స్ ఉంటాయి. ఈ CNX 500 చూస్తే మొత్తం మీద దాదాపుగా 16% దాకా పెరిగింది. ఇంకా మిగతా ఇండస్ట్రీస్లు ఓవరాల్గా గుడ్ సెక్టార్స్, బ్యాడ్ సెక్టార్స్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే పర్టికులర్గా హెల్త్ కేర్ సెక్టర్ బాగా పర్ఫార్మెన్స్ చేసిందండి. దాదాపు 38% హెల్త్ కేర్ సెక్టర్లో మనం ప్రాఫిట్స్ చూసాము. అట్లాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అట్లాగే ఫార్మా సెక్టారు, రియాలిటీ సెక్టారు, ఈ 4 సెక్టార్స్ మంచి, అంటే అబోవ్ 30% రిటర్న్స్ అనేవి పొందడం చూసాము. నెగిటివ్ సెక్టార్స్గా మనం మెయిన్గా చూస్తే మీడియా దాదాపుగా 22% లాస్ అయింది. మీడియా బాగా లాస్ అయినట్టే. ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి ఫ్లాట్గా క్లోజ్ అయింది, అంటే పెద్ద ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. FMCG సెక్టర్ మాత్రం కొంచెం డల్గా ట్రేడ్ అయింది. ఓవరాల్ ఇండెక్స్ పరంగా పెద్ద లాస్ లేనప్పటికీ, అంటే -1% ఉన్నప్పటికీ స్టాక్స్ వైజ్గా హై నుంచి చూస్తే 20-30% పర్టికులర్గా పెద్ద స్టాక్స్, అన్ని నేమ్స్ మనం హిందుస్థాన్ యూనిలివర్ నుంచి డాబర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, అన్ని స్టాక్స్ కూడా, నెస్లే లాంటి స్టాక్ కూడా హై నుంచి దాదాపుగా 20-25% నష్టాలను మూట కట్టుకుందండి. సో ఇక్కడ మనం మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్యాప్స్ ఎందుకు వచ్చాయి అంటే, మెయిన్గా పెద్ద ఇండెక్స్లు ఏమో కేవలం 10%లే పెరిగి, చిన్న ఇండస్ట్రీస్లు అంటే స్మాల్ ఇండెక్స్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్లు, అట్లాగే బ్రాడర్ ఇండెక్స్ అయిన CNX 500 ఇవన్నీ ఎక్కువ పెరగడానికి కారణం మనం అబ్జర్వ్ చేస్తే, మెయిన్గా నిఫ్టీ కాన్స్టిట్యూయెంట్స్ డ్యామేజ్ చేశాయండి. మెయిన్గా రిలయన్స్ పెద్ద కల్ప్రిట్ అని చెప్పుకోవచ్చు. రిలయన్స్ ఈ సంవత్సరం నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అట్లాగే మనకి L&T, TCS లాంటివి ఫ్లాట్గా ట్రేడ్ అయినాయి. కొటాక్ బ్యాంక్ లాంటిది -4% రిటర్న్ ఇచ్చింది. ఇట్లా హెవీ వెయిట్స్, అట్లాగే FMCG రంగంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ దగ్గర నుంచి హిందుస్థాన్ యూనిలివర్, ITC ఇవన్నీ కూడా మ్యూటెడ్ పర్ఫార్మెన్స్లు చేయడం వల్ల బ్రాడర్ ఇండెక్స్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్ ఏమో తక్కువగా పెరిగాయి, మిగతా ఇండెక్సెస్లు ఎక్కువగా పెరగడం చూసాం. సో ఓవరాల్గా గుడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు అండి. 2024 ఆఫ్టర్ 4 years ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్, అంటే 2020 కరోనా టైం నుంచి ఇండెక్స్ రిటర్న్ పరంగా చూస్తే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చిన టైము మనకి. అట్లాగే ఇంత మంచి రిటర్న్స్ ఇచ్చిన తర్వాత కూడా 5th year కూడా 10% రిటర్న్ రావడం అనేది ఆనందించదగ్గ విషయం, మంచి ఇయర్ అని చెప్తాను. సో వెంకట్ గారు, మీ దగ్గరకు వచ్చేస్తాను. మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ క్లాసెస్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్. సో గోల్డ్కి సంబంధించి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అసలు గోల్డ్ మార్కెట్ ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, మనం అసలు గోల్డ్ కొనగలమా కొనలేమా అంటూ కూడా ప్రతి ఒక్కరిలో గోల్డ్ ప్రైసెస్కి సంబంధించిన ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అసలు మనం గోల్డ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. 2024లో అసలు గోల్డ్ మార్కెట్ ఏ విధంగా పెర్ఫామ్ చేసింది అంటారు? రిటర్న్స్ పరంగా పెట్టుబడిదారులకు ఎటువంటి లాభాలు తెచ్చిపెట్టింది అంటారు? అసలు గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ రెండు కూడా 2024 గోల్డెన్ ఇయర్ అండి. ఒక విధంగా చెప్పాలంటే, ముఖ్యంగా బులియన్ మార్కెట్ చూసుకుంటే మనకి 21, 22, 23 ఈ 3 సంవత్సరాలు కూడా మనకి రిటర్న్స్ ఇవ్వలేదండి. బులియన్ ఇవ్వలేదు అంటే పెద్దగా ఇవ్వలేదు. 21 అయితే మీకు నెగిటివ్ రిటర్న్స్లోనే ఉంది, గోల్డ్ సిల్వర్ రెండు చూసుకుంటే. సో 22, 23 ఏమో కొంచెం తక్కువ రిటర్న్స్లో ఉన్నాయండి, అంటే <20% ఉంది. 24కి వచ్చేసరికి మీకు గోల్డ్, సిల్వర్ రెండు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయండి. మోర్ దాన్ 20% రిటర్న్స్ ఇచ్చినాయండి. 22%, అరౌండ్ 22% రిటర్న్స్ ఇచ్చినాయి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా. దానికి సంబంధించిన స్టాక్స్ కూడా చూసుకుంటే మీరు గోల్డ్ స్టాక్స్ సంబంధించి, అంటే గోల్డ్ ట్రేడింగ్గా కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా చేసే స్టాక్స్ కానీ చూసుకుంటే చాలా స్టాక్స్ కూడా మనకి మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇచ్చినాయండి.
పీసీ జ్యువెలరీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది మోర్ దెన్ 260% రిటర్న్స్ ఇచ్చింది. అట్లాగే కళ్యాణ్ జ్యువెలరీస్ కానీ ఇంకా అదర్ స్టాక్స్ కానీ మోర్ దెన్ 100% రిటర్న్స్ ఇచ్చినాయండి. అలాగే మీరు రియల్ ఎస్టేట్ స్టాక్స్ కనుక తీసుకుంటే చాలా స్టాక్స్ మనకి మోర్ దెన్ 50% రిటర్న్స్ అయితే ఇచ్చినాయండి. సో రియల్ ఎస్టేట్ యాజ్ ఎ హోల్గా సెక్టార్గా తీసుకుంటే మనకి రియల్ ఎస్టేట్ సెక్టారు అరౌండ్ 38% రిటర్న్స్ దాకా ఇచ్చిందండి. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లు నిఫ్టీలో చూసుకుంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఏవైతే ఉన్నాయో ఎఫ్ఎంసీజీ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ, లేకపోతే ఆటో కానీ, ఈ సెక్టర్స్ అన్నింటిలో చూసుకుంటే మనకి రియాలిటీ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి, అలాగే హెల్త్ సెక్టర్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి మోర్ దాన్ 38% రిటర్న్స్ ఇచ్చినాయండి. దాంట్లో రియాలిటీ సెక్టర్ కూడా మంచి రిటర్న్స్, అంటే 38% రిటర్న్స్ అనేది వెరీ గుడ్ రిటర్న్స్ అండి. మనం నిఫ్టీ కనుక చూసుకుంటే అంటే బ్రాడ్ మార్కెట్ ఇండెక్స్ కనుక చూసుకుంటే ఇచ్చింది అరౌండ్ 10% రిటర్న్స్. కానీ ఈ సెక్టార్లు బాగా ఇవ్వటం వలన మనకి నిఫ్టీ అనేది పాజిటివ్లో క్లోజ్ అయింది. ఈవెన్ దో అదర్ సెక్టార్స్ మనకి డ్రాగడ్ అయినా కూడా, అంటే కిందకి లాగేసినా కూడా అదర్ సెక్టార్స్ మెయిన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పెరగడం వలన మనకి నిఫ్టీ కొంచెం పాజిటివ్లో క్లోజ్ అవడానికి ఛాన్స్ వచ్చిందండి. సో రియాలిటీలో కూడా చూసుకుంటే శోభా లిమిటెడ్ కానీ, లేకపోతే ఒబరాయ్ కానీ, ఇవన్నీ బ్రిగేడ్ కానీ, ప్రెస్టేజ్ కానీ, ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ అండి. మోర్ దాన్ 50% రిటర్న్స్ ఇచ్చినాయండి. అంటే మదుపర్లు ఎవరైతే రియాలిటీ అండ్ గోల్డ్ స్టాక్స్లో పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇయర్ గోల్డెన్ ఇయర్ అనే చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే రిటర్న్స్ పరంగా చూసుకుంటే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. సో కమింగ్ నెక్స్ట్ 2025లో దేని మీద ఫోకస్ చేసుకోవాలి అంటే, సో నేనైతే ముఖ్యంగా గోల్డ్ కన్నా సిల్వర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రీజన్ ఏంటి అంటే, మీరు గోల్డ్ డేటా కనుక చూసుకుంటే రీటైల్ కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గిందండి. లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో 2024 లాస్ట్ క్వార్టర్ రీటైల్ కన్సంప్షన్ తగ్గింది. ఎక్కువ మంది గోల్డ్ బార్స్, కాయిన్స్ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో అది మళ్ళీ నెక్స్ట్ కొంచెం తగ్గడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి గోల్డ్ అనేది. సో నెక్స్ట్ మనకి కమింగ్ అంటే బులియన్ మార్కెట్లో చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది మనకి బాగా ముందుకు వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. బికాజ్ ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది సిల్వర్లో పెరుగుతుందండి. కన్జ్యూమర్ యూసేజే కాదు, ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా పెరగడం వలన మనకి సిల్వర్ నెక్స్ట్ మంచి మల్టీ బ్యాగ్ రావడానికి స్కోప్ ఉందండి. నా టార్గెట్ ఏంటంటే కమింగ్ ఇయర్స్లో సిల్వర్ వచ్చేసి అరౌండ్ 3 lakhs వరకు కూడా వెళ్తుందండి. ప్రెజెంట్ మనకి అరౌండ్ 1 lakh ట్రేడ్ అవుతుంది. నియర్ టు 1 lakh కూడా టచ్ అయ్యి కొంచెం కిందకు వచ్చింది. బట్ అరౌండ్ 3 lakhs వరకు కూడా వెళ్తుందండి కమింగ్ ఇయర్స్లో. కాబట్టి కీప్ ఫోకసింగ్ ఆన్ సిల్వర్ అండి. గోల్డ్ కన్నా కూడా ఎక్కువ సిల్వర్ మీద ఫోకస్ చేయండి. అలాగే దానికి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ అయితే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ గోల్డ్ సెక్టర్ అయితే ఇస్తుందండి. రియాలిటీ సెక్టర్లో కూడా మీరు చూసుకుంటే ఒబ్రాయ్ రియాలిటీ కానీ, లేకపోతే శోభా లిమిటెడ్ కానీ, ప్రెస్టేజ్ కానీ, బ్రిగేడ్ కానీ, ఈ 4 స్టాక్స్ కూడా కమింగ్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ అయితే కనిపిస్తుందండి. సో వీటిల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీకు రిటర్న్స్ రావాలంటే వీటిల్లో మీరు కిందకు వచ్చినప్పుడల్లా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయండి ఈ సెక్టర్స్. థ్యాంక్ యూ వెంకట్ గారు. రైట్, మాధవరెడ్డి గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే 2024లో అసలు ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎంత రిటర్న్స్ ఇచ్చిందంటారు పెట్టుబడిదారులకు అసలు? సో ఓవరాల్గా మనం ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎంఎఫ్ ఇండస్ట్రీ ఇప్పుడైతే 68 lakh crore, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. సో అంటే ఎక్కువ అవేర్నెస్ అనేది ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా, కొంచెం యూట్యూబ్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కొంచెం అవేర్నెస్ అనేది బాగా పెరగడం వల్ల మనకి ఎస్ఐపీస్ మీరు చూసుకున్నట్లుగా 26,000 25,000 crores per month. సో మార్కెట్లో ఇంత వాల్టిలిటీ అనేది 2024లో ఇంత వాల్టిలిటీ అంటే మనము రైట్ ఫ్రమ్ మనకి మన ఎలక్షన్స్ 2024లో మన జనరల్ ఎలక్షన్స్, తర్వాత యుఎస్ ఎలక్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఇలా ట్యాక్స్లో వచ్చే కొన్ని చేంజెస్, ఇలా ఇన్నిటిని తట్టుకొని మన మార్కెట్స్ ఇంత రెసిలియంట్గా ఉన్నాయంటే దట్ వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు ద మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకే మొత్తం క్రెడిట్ అనేది వెళ్తుందండి. సో దే హ్యావ్ టేకెన్ దిస్ మార్కెట్స్ ఇంత పాజిటివ్గా కొంచెం ఇంత ఈ టైంలో కూడా. అంటే ఈసారి ఎఫ్ఐఐస్ అండి ఆల్మోస్ట్ 1,72 lakh crore లాస్ట్ 3 మనం మంత్స్ చూసుకున్నట్లయితే తీసేశారండి మనీని. సో ఎఫ్ఐఐస్ ఇంత మనీని తీసుకువెళ్ళిపోయినా, ఇంత నెగిటివిటీ, ఇంత వాల్టిలిటీ ఉన్నా మన మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నా, ఇంత రెసిలియంట్గా ఉంటే బికాస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సో ఎస్ఐపీస్ ద్వారా ఈ మార్కెట్కి చాలా
పాజిటివిటీ అనేది ఈక్విటీ మార్కెట్స్లోకి వచ్చింది, అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయిందండి. సో ఎస్పెషల్లీ దెర్ ఆర్ మోస్ట్ పాపులర్ ఫండ్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ బాగా పాపులర్ అయ్యండి. పరాగ్ పరేక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, తర్వాత మనకి కాంట్రా ఫండ్స్ అండి. ఎస్బీఐ కాంట్రా ఫండ్ అనేది చాలా మనకి ఎక్కువ అమౌంట్ అందులోనే ఇన్వెస్ట్ చేశారు. ఇక మనం చెప్పక్కర్లేదు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ హ్యావ్ బీట్ అండ్ ద ఇండెక్స్ రిటర్న్స్ ని బీట్ చేస్తూ ఈసారి మనకి మిడ్ క్యాప్ ఫండ్స్, ఎస్పెషల్లీ మోతీలాల్ మిడ్ క్యాప్ అయితేనండి ఆల్మోస్ట్ 40% పైనే మనకి రిటర్న్స్ అనేవి తీసుకొచ్చింది. అలానే మనకి స్మాల్ క్యాప్స్, క్వాంట్ స్మాల్ క్యాప్ కానీ, హెచ్ఎస్బిసి కానీ, నిప్పాన్ స్మాల్ క్యాప్, ఇక అసలు ఆ స్మాల్ క్యాప్ లేని పోర్ట్ఫోలియోనే ఉండదు అంటే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. సో దే హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిటర్న్స్ అండి. సో అందరూ కూడా ఈ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం మంచి రిటర్న్స్ ఈ ఇయర్లో మనకి తీసుకొచ్చారు. సో లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు 2025లో ఎలాంటివి తీసుకోవాలంటే కొన్ని ట్రెండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే థిమటిక్ స్కీమ్స్ అనేవి 2024లోనే మనకి స్టార్ట్ అయ్యాయి. సో దాని మీద కూడా చాలా వెళ్తున్నారు. అలానే కొంచెం అగ్రెసివ్గా కూడా వెళ్తున్నారండి. అంటే ఈసారి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా తీసుకుంటున్నారండి. దట్ ఈస్ అ వెరీ గుడ్ చేంజ్ దట్ వీ హ్యావ్ సీన్. ఇప్పుడు S&P 500 కాకుండా మనం గ్లోబల్లో కూడా యుఎస్ మార్కెట్స్లో కూడా త్రూ గ్లోబల్ ఫండ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రెండ్. అందరికి కూడా అవేర్నెస్ పెరిగిందండి. అంటే డైవర్సిఫికేషన్ అంటే మన దేశం దాటి వేరే కంట్రీస్లో కూడా పెట్టొచ్చు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అనేది మనకి లాస్ట్ 2024లో బాగా అవేర్నెస్ వచ్చిందండి. సో రిటర్న్స్ కూడా అందులోనే బాగా వచ్చాయి యుఎస్ మార్కెట్స్లో. సో ఎవరైతే ఈ గ్లోబల్ ఫండ్స్ పెట్టుకున్నారో వాటిల్లో బాగా మనకి రిటర్న్స్ అనేవి కనిపించాయి. ఆ తర్వాత క్వాంట్ ఫండ్స్ వచ్చాయండి. సో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్వాంట్ ఫండ్స్ ఏంటంటే ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, ఒక ఆల్గరిథమ్ని యూజ్ చేసి, బిహేవియరల్ ఇంపాక్ట్ లేకుండా ఒక ఫండ్ని క్రియేట్ చేసి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే మన టెక్నాలజీని మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా మనం ఇన్కల్కేట్ చేశాము అనడానికి బెస్ట్ ఏంటంటే క్వాంట్ ఫండ్స్ అండి. సో క్వాంట్ ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 11 AMCs తీసుకొచ్చాయండి. ఈవెన్ SBI కూడా క్వాంట్ ఫండ్స్ని తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 10,000 crores వీళ్ళందరూ కూడా ఈ క్వాంట్ ఫండ్స్లో తీసుకొస్తున్నారు. అలానే కొత్తగా SIF అనేది ఒకటి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కొంచెం ఈ డెరివేటివ్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఫండ్లోనే ఎందుకు ఉండకూడదు అనేది కొత్తగా ఈ టార్గెట్ కూడా చేసి 10 lakhs ఏదైతే మినిమం ఇన్వెస్ట్మెంట్తో ఈ కొత్త స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ను కూడా ఫండ్ మేనేజర్స్ ద్వారా మనకి అవైలబుల్గా తెచ్చేసారండి. సో మెనీ న్యూ ట్రెండ్స్ హ్యావ్ స్టార్టెడ్. బట్ మెయిన్ చెప్పేది ఏంటంటే 2025కి కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ మోడరేట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు 2023లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చాయండి అందరికీ. 2024కి వచ్చేటప్పటికి ఏమైంది, వాల్టిలిటీ అయింది. అంటే కొన్ని ఫండ్స్ కొంచెం పెర్ఫార్మెన్స్ చేశాయి, కొంతమందికే మనీ వచ్చింది, కొంతమంది వెల్త్ క్రియేట్ చేయగలిగారు, కొంతమంది చేయలేకపోయారు. సెక్టార్ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్, స్కీమ్ స్పెసిఫిక్ ఇట్లా అయిపోయింది. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ 2025 గోయింగ్ టు బి వెరీ టఫ్ అండ్ కాంప్లెక్స్గా ఉంటుందండి. ఎందుకంటే వాల్టిలిటీ స్టిల్ విల్ బి దేర్. కొంచెం మనం మోడరేట్ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉన్నట్లయితే యూ కెన్ మేక్ ఇట్ అండి. దానికోసమే మనం రికమెండ్ చేసేవి ఏంటంటే లార్జ్ క్యాప్ ఉండాలండి. అంటే చాలా మంది మనం చూసాము ఈ మిడ్ క్యాప్, థిమెటిక్, ఫ్లెక్సీ క్యాప్స్ ఇవన్నీ వెళ్తున్నాయి. బట్ ఏంటంటే ఈ 2024లో లార్జ్ క్యాప్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. సార్ చెప్పినట్టుగా రిలయన్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటివి కొన్ని పెద్ద కంపెనీస్ చాలా వరకు అంటే నిఫ్టీ 50లో ఉన్న లార్జ్ కంపెనీస్ అన్ని కూడా బాగా అంటే 20% పైన కరెక్ట్ అయ్యాయండి. సో మీకు మంచిగా రిటర్న్స్ రావాలంటే మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే లైక్ ICICI లార్జ్ క్యాప్ కానీ, నిప్పాన్ కానీ, ఇన్వెస్కో ఇలాంటి లార్జ్ క్యాప్ ఫండ్స్ని మీరు ఒకటి యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా మిడ్ క్యాప్ కూడా ఎడెల్వైజ్ కానీ, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్స్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్ కూడా కొంచెం మేము రికమెండ్ చేస్తున్నాం అండి. కొంచెం ఈ డెట్ కూడా ఉన్నట్లుంటే ఇలాంటి వాల్టిలిటీలో ఒక్కసారిగా మీ పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్ కాకుండా ఉంటుంది. సో వాట్ వీఆర్ రికమెండింగ్ హ్యావ్ సమ్ ఎక్స్పోజర్ ఇన్ డెట్. అంటే ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటే డెట్ అండ్ ఈక్విటీ రెండు ఉంటాయి. సో అందులో మనకి ICICI ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, ఇన్వెస్కో హైబ్రిడ్ ఫండ్స్, ఇలా అగ్రెసివ్ ఫండ్స్ కూడా మీరు ఈ 2025లో సార్ చెప్పినట్లుగా సిల్వర్ ETFs, గోల్డ్ ETFs ఇవి కూడా చాలా మనము అంటే అసెట్ ఎలకేషన్ మీద కొంచెం ఫోకస్ 2024లో ఎక్కువగా చేయాలి. డెట్, గోల్డ్, ఈక్విటీ ఇట్లా ఉన్న మల్టీ అసెట్ ఫండ్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయండి. సో దిస్ ఇస్ ఆర్ ఆల్ ఆర్ రికమెండేషన్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024 ఇయర్ ఎండింగ్ అటు ఈక్విటీ మార్కెట్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ గురించి,
తర్వాత అన్ని రకాల అసెట్ క్లాసెస్ గురించి ఈ 2024 వ్రాపప్ చాలా చక్కగా అనాలిసిస్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేశారు. అదేవిధంగా వెంకట్ మేక గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అడిగిన వెంటనే ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయి, 2025లో మరి ఈ అసెట్ క్లాసెస్ అనేది పెట్టుబడిదారులకు ఎటువంటి లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి అనే అంశాల గురించి కూడా చాలా చక్కగా మీదైన స్టైల్లో మన ఆడియన్స్కి అందించారు. అండ్ అదేవిధంగా ఈదరామకృష్ణ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అడిగిన వెంటనే మీ అందరూ మీ టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకొని గత 4-5 రోజుల నుంచి ప్లాన్ చేసుకుని ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి దాదాపు 2:30-3 గంటలకు పైగా మీ అమూల్యమైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం వెచ్చించి 2024లో అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఏం జరిగింది, 2025 మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి అనే అన్ని రకాల మార్కెట్కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అందించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. We are also very grateful అండి టు సుమన్ టీవీ అండ్ ఇనిషియేటివ్ కైండ్ ఆఫ్ ఇలాంటి బిజినెస్ మీట్స్ కానీ లేకపోతే ఇలాంటి ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీని ఇంకొంచెం మనం పెంచాలి అనేది మన ధ్యేయంగా తీసుకెళ్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా రావడానికి సహకరించిన మా కెమెరా క్రూ అందరికీ కూడా, మహేష్కి, అదేవిధంగా గణేష్కి అండ్ విక్రమ్కి కూడా ప్రత్యేకంగా టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2024లో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో 2025లో కూడా అంతే స్థాయిలో ఉండబోతున్నాయి, అదే మిశ్రమ ఫలితాలను అందించబోతున్నాయంటూ కూడా మనకి ప్యానల్ ఎక్స్పర్ట్స్ కూడా వారి అభిప్రాయం తెలియజేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.